కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, స్టార్ట్ కెమెరా. సో ఈరోజు మనం సాల్వ్ చేయబోతున్న ప్రాబ్లం స్టేట్మెంట్ పేరు వచ్చేసి జర్నీ ఆఫ్ ద నైట్. ఏంటంటే ఇది జర్నీ ఆఫ్ ది నైట్ అనే ప్రాబ్లం స్టేట్మెంట్ మనం ఈరోజు సాల్వ్ చేయబోతున్నాము. ఇది కోడ్చెఫ్ ప్రాబ్లం స్టేట్మెంట్ అండి. సో మనం చూద్దాం ఒకసారి వాట్ దిస్ క్వశ్చన్ హ్యాస్ టు టెల్. అసలు ఈ క్వశ్చన్ మనకి ఏం చెప్పబోతుంది, ఏం నేర్పించబోతుందో అనేది చూసి తెలుసుకుందామండి. ఇప్పుడు మనం అందరం ఒకసారి బాగా గమనించండి. ఇక్కడ జర్నీ ఆఫ్ ద నైట్. చెఫ్ హ్యాస్ an 8x8 chessboard. He placed a knight on the square. Knight అంటే ఏంటండి? Knight అంటే హార్స్, నైట్ అంటే గుర్రం. He placed a knight on the square. x1 y1 అనే పొజిషన్ అంటే ఏంటంటే ఇది ఇక్కడ x1 y1 అనేది మనకు పొజిషన్. x1 y1 అనే పొజిషన్ దగ్గర చెఫ్ అనేవాడు గుర్రాన్ని పెట్టేశాడు. ఇప్పుడు note that the square at the intersection of the ith row and jth column is denoted by I, j. అంటే వాడు ఏమంటున్నాడండి, మొత్తానికి ఒక ith row ఏం లేదు, సింపుల్ ఇది. ith row తర్వాత jth కాలమ్ అని ఉండే పొజిషన్ని మనము I, j అని అంటాము అని అంటున్నాడు. అది చాలా చిన్న విషయం, మీరేమంత సీరియస్గా దాన్ని మనం పట్టించుకోవాల్సినంత అవసరం ఏం లేదు. టు బి ఫ్రాంక్, I, j అంటే ith row jth కాలమ్ అని అర్థం, అంతే, అంతకు మించింది ఏం లేదు. ఓకే అండి. ఇప్పుడు చూడండి ఇక్కడ నెక్స్ట్ ఏమి ఇచ్చాడండి. నౌ హీ హస్ గివెన్ దట్ చెఫ్ వాంట్స్ టు డిటర్మైన్ వెదర్ ద నైట్ అంటే మన గుర్రం అనేది క్యాన్ ఎండ్ అప్ అట్ ద స్క్వేర్ x2, y2. ఇప్పుడు ప్రజెంట్ మన స్క్వేర్ వచ్చేసి అంటే మన పొజిషన్, మన గుర్రం ఒక పొజిషన్, మన హార్స్ ఒక పొజిషన్ ఎక్కడుందండి, x1, y1 దగ్గర ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, మన గుర్రం ఏదైతే ఉందో అది x2, y2 పొజిషన్కి ఇన్ ఎగ్జాక్ట్లీ 100 మూవ్స్ ఆర్ నాట్ అంటే కరెక్ట్గా 100 మూవ్స్కి x2, y2 అనే పొజిషన్కి మన హార్స్ అనేది వెళ్ళుతుందా వెళ్ళదా అనేది అతను మాట్లాడుతున్నాడు మనకి ఇక్కడ, అంతే. సో ఒకసారి బాగా గమనించండి. ఫర్ ఏ రెఫరెన్స్ అ నైట్ క్యాన్ మూవ్ టు అ స్క్వేర్ విచ్ ఈస్ అంటే ఇక్కడ చెప్తున్నాడు అండి మనకి 2 పాయింట్స్తో అతను ఏమని చెప్తున్నాడు అంటే ఆ హార్స్ క్యాన్ మూవ్ ఇన్ ద ఎల్ షేప్ అని చెప్తున్నాడు. చెస్లో చూడండి, ఈ ప్రాబ్లం స్టేట్మెంట్ సాల్వ్ చేయడానికి కొంతమంది మన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మో ఈ ప్రాబ్లం స్టేట్మెంట్ మనం సాల్వ్ చేయాలంటే మనకు చెస్ వచ్చి ఉండాలి అని అనుకుంటారు. కానీ నేనేమంటానంటే అండి, చెస్ రావాల్సిన అవసరం ఏం లేదు. అందులో జస్ట్ మనకు ఆ పొజిషన్, ఆ మూవ్స్ తెలిస్తే చాలు, అంతకుమించి ఇదే మనం బాధపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఒక గుర్రం అనేది ఎప్పటికైనా కానీ చెస్లో ఎల్ షేప్ వెళ్తుంది అనేది ఒక్కటి మనకు మైండ్లో ఉంటే చాలండి. అది ఎలా వెళ్తుంది అనేది అది కూడా మనకి ఇచ్చాడు. ఇక్కడ ఇతను విజువల్ డిస్క్రిప్షన్ ఇచ్చాడు. చూడండి ఇక్కడ విజువల్ డిస్క్రిప్షన్ ఆఫ్ దిస్ మే బీ ఫౌండ్ హియర్ అని ఇచ్చాడు. ఆ లింక్ మనం క్లిక్ చేసామంటే వస్తుంది. కానీ మనం ఇక్కడ ఏం పట్టించుకోవాలంటే మెయిన్గా చెఫ్ వాంట్స్ టు డిటర్మైన్ వెదర్ ద నైట్ క్యాన్ ఎండ్ అప్ అట్ ద స్క్వేర్ x2, y2 ఇన్ ఎగ్జాక్ట్లీ 100 మూవ్స్ అంటే ఎగ్జాక్ట్గా 100th మూవ్కి అది ఆ పలానా అక్కడ ఇచ్చిన దట్ పర్టికులర్ పొజిషన్లో మనకి ప్లేస్ అయి ఉండాలి. అలా ప్లేస్ అవ్వగలుగుతుందా లేదా, ఎస్ ఆర్ నో అనేది మనం ఇక్కడ చూడాలి. చూద్దామండి. ఇక్కడ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, విజువల్ డిస్క్రిప్షన్ ఇచ్చాడండి. చూడండి ఇక్కడ నేను విజువల్ డిస్క్రిప్షన్ మీకు చూపిస్తాను ఏమి ఇవ్వడం జరిగింది ఇక్కడ విజువల్ డిస్క్రిప్షన్లో. ప్లీజ్ అబ్జర్వ్ హియర్ పీపుల్, ఎవ్రీవన్. ఒక్కసారిగా మీరు ఇక్కడ బాగా గమనించినట్లయితే ఒకసారి ఈ చెస్ బోర్డ్ని ఒకసారి బాగా గమనించండి. ఇక్కడ మీరు ఒకసారి ఎస్ నేనేమంటానంటే అండి, చెస్ రావాల్సిన అవసరమేమీ లేదు. ఓకేనా అండి, చెస్ మనకు రావాల్సిన అవసరమేమీ లేదు. సో నౌ ప్లీజ్ ఎవ్రీవన్ అబ్జర్వ్ హియర్. ఒకసారి చూడండి ఇక్కడ ఆ క్లూస్ ఒకసారి బాగా పట్టించుకోండి అందరూ. ఆ క్లూస్ ఒకసారి అందరూ బాగా చూడండి. ఎల్ షేప్ చూడండి, ఇది ఎల్ షేపా కాదా, లుక్ ఎట్ హియర్, ఇది ఎల్ షేపా కాదా అండి. సి నౌ దిస్ ఇస్ ద ఎల్ షేప్, దిస్ ఇస్ ది ఎల్ షేప్, అవునా అండి. చూడండి ఇక్కడ ఇది ఎల్ షేప్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మళ్ళీ చూడండి, ఇప్పుడు ఇది మనం తీసేసినామంటే మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఇచ్చాడు ఎల్ షేప్లో. ఏంటది బాగా గమనించండి, ఇది ఎల్ షేప్, ఎస్ ఆర్ నో, ఇది కూడా ఎల్ షేప్. నెక్స్ట్ చూడండి మళ్ళీ ఇది కూడా ఎల్ షేప్. అంటే మన ఇష్టం అది. ఈ పొజిషన్స్లో ఏ విధంగా అయినా కానీ ఆ హార్స్ అనేది మూవ్ అవ్వచ్చు. ఇది మై పాయింట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒకవేళ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ ఉంటే మనకి ఎన్ని విధాలుగా ఎల్ షేప్స్ వస్తాయి చూడండి, బాగా గమనించండి. ఇక్కడ ఇదొక ఎల్ షేప్ చూడండి, ఇదొక ఎల్ షేప్, ఇదొక ఎల్ షేప్, ఇదొక ఎల్ షేప్.
ఓకేనా అండి, గెట్ మై పాయింట్. నెక్స్ట్ ఇది ఒక ఎల్ షేప్, ఇది ఒక ఎల్ షేప్, ఇది ఒక ఎల్ షేప్, మళ్ళీ నెక్స్ట్ ఇది ఒక ఎల్ షేప్. ఓకేనా అండి, అంటే ఇది ఒక ఎల్ షేప్లో ఉంటుందని ఒక విజువల్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది మనకు, అంతకు మించింది ఏం లేదు ఇంకా. నా ఒకసారి బాగా గమనించండి ఇక్కడ అందరూ. నెక్స్ట్ ఏమి ఇచ్చాడండి మనకు, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఇన్పుట్ ఫార్మాట్ ఇచ్చాడు. చూద్దాం ఇన్పుట్ ఫార్మాట్లో ఏమి ఇచ్చాడు అతను మనకు ఒకసారి. ఎందుకంటే ఇన్పుట్ ఫార్మాట్ మనం బాగా అర్థం చేసుకొని ప్రాబ్లమ్ స్టేట్మెంట్ బాగా అర్థం చేసుకుంటే అక్కడ హాఫ్ ఆఫ్ ద టాస్క్ అయిపోయినట్టు అండి మనకు. గమనించండి ఇక్కడ ఒకసారి అందరూ బాగా. ఏమంటున్నాడు అండి వీడు ఇక్కడ, ఇన్ ద ఇన్పుట్ ఫార్మాట్ ద ఫస్ట్ లైన్, ఎస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ద ఫస్ట్ లైన్ కంటైన్స్ a single integer t, the number of test cases, then the test cases follow. ఇప్పుడు ఈ సింగిల్ ఇంటిజర్ t ని మనం తీసుకోవడానికి వాట్ వీ హ్యావ్ టు డూ, వెరీ గుడ్, scanf %d, ampersand t అనే ప్రాబ్లం స్టేట్మెంట్ అంటే అనే ఇన్స్ట్రక్షన్ మనం రాయాలి. ప్రాబ్లం స్టేట్మెంట్ కాదు, ఇన్స్ట్రక్షన్ రాయాలి. scanf %d, ampersand t అని రాసి మనము t టైమ్స్ ఏం చేయాలండి ఇక్కడ, ఈ t టైమ్స్ మనం ఏం చేయాలి, లూప్ రన్ చేయాలి. లూప్ రన్ చేసి మళ్ళీ మరో ఇన్పుట్ తీసుకోవాలి, ఎందుకంటే అదే అంటున్నాడు ఇక్కడ, ద నంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ద ఫస్ట్ అండ్ ఓన్లీ లైన్ ఆఫ్ ఈచ్ టెస్ట్ కేస్ కంటైన్స్ 4 ఇంటీజర్స్ x1 y1 x2 y2. ఐ రిపీట్, x1 y1 x2 y2 అనే ఒక యూనో ఈ 4 నంబర్స్ తీసుకోవాలంటండి మనం మళ్ళీ t టైప్స్ మనం లూప్ రన్ చేసి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి, వేర్ x1 y1, వేర్ x1 y1 denotes the starting square of the night and x2 y2 denotes the ending square of the night. అంటే ఏంటండి ఇది, x1 y1 ఏంటి, స్టార్టింగ్ పొజిషన్, స్టార్టింగ్ స్క్వేర్ అంటే ఏంటి, స్టార్టింగ్ పొజిషన్, ఇదేంటండి మనకు స్టార్టింగ్ పొజిషన్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడండి, x2 y2 ఇదేంటండి ఇక్కడ ఎండింగ్ పొజిషన్. ఎస్, ఎక్సలెంట్, ఇది వచ్చేసి ఎండింగ్ పొజిషన్. ఎస్, నౌ లెట్ us కంటిన్యూ విత్ ద థింగ్ అండి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ అండి వీడియో బాగా గమనించండి ఇక్కడ. ఓకే అండి, అవుట్పుట్ ఫార్మాట్. ఇన్ ద అవుట్పుట్ ఫార్మాట్ వాట్ హీస్ టెలింగ్, అవుట్పుట్ ఫార్మాట్లో అతను మనకి ఏం చెప్తున్నానంటే, ఈ అవుట్పుట్ ఫార్మాట్లో మనకి ఏం చెప్పడం జరుగుతుందంటే, ఫర్ ఈచ్ టెస్ట్ కేస్ అవుట్పుట్ ఎస్ ఇఫ్ నైట్ క్యాన్ మూవ్ ఫ్రమ్ x1 y1 టు x2 y2 ఇన్ ఎగ్జాక్ట్లీ 100 మూవ్స్లో వెళ్ళగలిగితేనే, అంటే x1 y1 అనే పొజిషన్ నుంచి x2 y2 అనే పొజిషన్కి ఎగ్జాక్ట్లీ మనకు 100 మూవ్స్లో వెళ్ళగలిగితే, ఎగ్జాక్ట్లీ 100 మూవ్స్లో వెళ్ళగలిగితే యూ మే ప్రింట్ యాజ్ ఎస్. చూడండి, అవుట్పుట్ ఎస్ ఇఫ్ ద నైట్ క్యాన్ మూవ్, అదర్వైజ్ ప్రింట్ ది నో, అదర్వైజ్ అవుట్పుట్ నో అని ఇచ్చాడు ఇక్కడ, అదర్వైజ్ అవుట్పుట్ నో అని ఇవ్వడం జరిగింది. ఇదండి సింపుల్ ప్రాబ్లం స్టేట్మెంట్. అంటే ఇన్పుట్ వచ్చేసి x1 y1 ఇస్తాడు, x2 y2 ఇస్తాడు. సో x1 y1 నుంచి x2 y2కి 100th మూవ్స్లో ఎగ్జాక్ట్గా వెళ్ళగలిగితే వీ హ్యావ్ టు అవుట్పుట్ ఎస్, అదర్వైజ్ వీ హ్యావ్ టు అవుట్పుట్ నో. చాలా 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 ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం స్టేట్మెంట్ అండి ఇది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలండి, సార్ వెంటనే కోడికి రాయాలా మనం, సార్ ఇప్పుడు వెంటనే కోడికి రాయాలా, లేదండి, లేదు సార్ ఇప్పుడు రాయకూడదు. మనం ఏం చేయాలి, మనం ఇప్పుడు కన్స్ట్రెయింట్స్ చూడాలి. ఏం చూడాలండి, కన్స్ట్రెయింట్స్ చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ లుక్ ఎట్ హియర్ ద కన్స్ట్రెయింట్స్. చూడండి ఇక్కడ ఏమిచ్చాడు కన్స్ట్రెయింట్లో అండి, ఏమిచ్చాడు చూడండి, బాగా గమనించండి. ఎస్, బాగా గమనిస్తే ఇక్కడ మీరు టీ వాల్యూ అంటే టోటల్ హౌ మెనీ టెస్ట్ కేస్ విల్ బి దేర్ అండి, మినిమం వచ్చేసి ఒక టెస్ట్ కేసు ఉంటుంది, మ్యాక్సిమం వచ్చేసి ఎన్ని టెస్ట్ కేసు ఉంటాయండి, 1000 టెస్ట్ కేసు ఉంటాయని చెప్తున్నాడు అండి. ఓకేనా అండి, అంటే టీ వాల్యూ అంటే మ్యాక్సిమం టెస్ట్ కేసెస్ 1000. అంటే నేనేమంటానంటే అండి, ఇక మళ్ళీ మనకు ఏమన్నా 2000 టెస్ట్ కేసెస్ ఇస్తాడా ఇక్కడ, అస్సలు ఇవ్వడు వాడు. 2000 టెస్ట్ కేసెస్ అసలు చెక్కే చేయడు, ఎందుకంటే వాడు ఇచ్చిన మినిమం నంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ 1000 టెస్ట్ కేసెస్. ఓకేనా అండి, అంటే వాడు ఇచ్చిన కైండ్ ఆఫ్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ 1000 టెస్ట్ కేసెస్. ఓకే అండి, నౌ ప్లీజ్ అంటే మినిమం ఒక టెస్ట్ కేస్ అయినా ఇస్తాడు, లేదా ఇండియన్ ఇస్తాడు అని అర్థం అక్కడ. ఫైన్, అంటే ఈ రేంజ్ లోపల ఎన్ని టెస్ట్ కేస్ అయినా అతను మనకి ఇవ్వచ్చు అని అర్థము. నెక్స్ట్ ఏమి ఇచ్చాడండి, x1 y1 x2 y2 వాల్యూస్ మాత్రం డెఫినెట్గా చూడండి ఇక్కడ x1 y1 x2 y2 వాల్యూస్ బాగా గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు ఇక్కడ అందరూ.
x1 y1 అండ్ x2 y2 వాల్యూస్ మాత్రము మనకు 1 to 8 రేంజెస్లో ఉంటాయి. ఓకేనా అండి? ఏమి ఇచ్చాడు? 1 to 8 ఇంక్లూజివ్, దట్ టు ఇంక్లూజివ్. అంటే x1 y1 x2 y2 వాల్యూస్ 1 అయినా ఉండొచ్చు, 8 అయినా ఉండొచ్చు. ఈ రేంజ్ లోపల ఎంతైనా వాల్యూస్ ఉండొచ్చు అండి. అంటే ఇప్పుడు నేనేమంటానంటే వాడు మనకి ఇక్కడ x2 ఈక్వల్ టు 9 అని ఇస్తాడు. అసలు ఇవ్వడు. వెరీ గుడ్. ఎందుకు ఇవ్వడు? ఎందుకంటే వాడే ఇచ్చాడు. మ్యాక్సిమం వాల్యూ, మ్యాక్సిమం నెంబరే 8 ఇక్కడ, ఇంకా 9 అనే నెంబర్ రాదు. ఇప్పుడు నేనేమంటానంటే అండి, వాడు మనకు y1 అనే వాల్యూ, జస్ట్ సరదాగా అడుగుతున్నాను, y1 అనే వాల్యూ మనకు వాడు 0 అని ఇస్తాడా? వాడు ఇవ్వడు. గెటింగ్ మై పాయింట్? ఎందుకంటే మినిమం వాల్యూనే ఇక్కడ 1. గైస్ చెప్తున్నానండి, కన్స్ట్రెయింట్స్ అర్థం చేసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే కన్స్ట్రెయింట్ అంటే మీనింగ్ ఏంటి? నేను పలానా వాల్యూస్ ఇస్తానని వాడు మనకు చెప్తున్నాడు అంతే. అంతేగాని మనం ఇక దానికి కోడింగ్ రాయాల్సిన అవసరం లేదు. వాడు మనకు చెప్తున్నాడు, మనం వింటున్నాం. అంటే నేను ఈ రేంజ్ దాటి ఇవ్వను మీకు వాల్యూ, ఈ రేంజ్ దాటి నేను మీకు వాల్యూ ఇచ్చానంటే ఇక అలా జరగదని చెప్తున్నాడు అనమాట వాడు మొత్తానికి. గెటింగ్ మై పాయింట్? ఎస్. నౌ ప్లీజ్ అబ్జర్వ్ హియర్ గైస్. లెట్ us move forward into the story. ఏమి ఇచ్చాడండి ఇక్కడ? శాంపుల్ ఇన్పుట్ 1లో ఏమి ఇచ్చాడు మనం చూడాలి. ప్లీజ్ అబ్జర్వ్ హియర్. చాలా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కాబట్టి ఇది కాస్త పేషెన్స్ కూడా ఉండాలి అందరికీ. బాగా గమనిస్తే మీరు శాంపుల్ ఇన్పుట్ 1లో ఇప్పుడు మీ అందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, వాట్ ఈస్ దిస్? 3 అంటే ఏంటండి? ఇది 3 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. ఏమున్నాయండి? 3 టెస్ట్ కేసెస్. అండ్ ఇక్కడ వాడు మనకు చూపించే ప్రతిది ఏంటిది? శాంపుల్ 1 అంటే ఏంటి? ఇట్ ఈస్ అ పబ్లిక్ టెస్ట్ కేస్. పబ్లిక్ టెస్ట్ కేస్ 1 అంటున్నాడు. గెటింగ్ మై పాయింట్? ఇందులో వాడు మనకి ఏమి ఇచ్చాడు? 3 టెస్ట్ కేసులు అంటా అండి. 3 టెస్ట్ కేసులు ఏవేవి చూడండి. ఈ 1 1 1 1 అని 4 టైమ్స్ ఉన్నాయి కదా. అంటే ఇందులో x1 ఈజ్ ఈక్వల్ టు 1, y1 ఈజ్ ఈక్వల్ టు 1, x2 ఈజ్ ఈక్వల్ టు 1, y2 ఈజ్ ఈక్వల్ టు 1. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఓకేనండి. ఇప్పుడు మీరు దీనికి బాగా గమనిస్తే ఆన్సర్ ఏమి ఇచ్చాడండి? ఎస్ అని ఇచ్చాడు. అంటే మనం x1 y1 x2 y2లో నుంచి మనము x2 y2కి ఖచ్చితంగా వెళ్ళగలుగుతామని ఇచ్చాడు. ఎలా వెళ్ళగలుగుతామో ఒకసారి చూడండి. ఓకేనండి? ఒకసారి చూడండి, బాగా గమనించండి. మనం ఇక్కడ ప్రతి టెస్ట్ కేస్ని ఇన్డెప్త్గా మనము స్టడీ చేయాలి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. సో చెస్ బోర్డ్ ప్లేన్ ఒకసారి తీసుకుందామండి మనం ఇక్కడ. సో నౌ లెట్ మీ గో టు ద ఇమేజెస్. అండ్ ఇప్పుడు ఇమేజ్లో నుంచి ఒక మంచి చెస్ బోర్డ్ని తీసేసుకున్నాము. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఈ చెస్ బోర్డ్ని తీసుకుంటున్నానండి. బాగా గమనించండి ఒకసారి అందరూ. ఎస్. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు అండి? బాగా గమనిస్తే మీరు ఇదేమో ఫస్ట్, ఓకేనా అండి? సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, ఎస్, నెక్స్ట్ 7th, 8th, నెక్స్ట్ అండి 1 2 3 4 5 6 7 8 అంతే అండి. వాడేమంటున్నాడు అండి? x1 y1 దగ్గర మొత్తానికి 1 అన్నాడు. x1 ఈజ్ ఈక్వల్ టు 1, y1 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఎక్కడ ఉంటుంది మనది? చూడండి, ఇదేమో 1, ఇదేమో 2, ఇదేమో 3, ఇదేమో 4, ఇదేమో 5, ఇదేమో 6 కదా. మీరు బాగా గమనించండి. మరి 1 1 అంటే ఎక్కడండి? ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్. ఎస్ అని రాస్తున్నానండి, స్టార్టింగ్ పొజిషన్. ఇప్పుడు ఇదే స్టార్టింగ్ పొజిషన్ ఏదైతే ఉందో, స్టార్టింగ్ పొజిషన్లో నుంచి మళ్ళీ 100th మూవ్కి x2 ఈజ్ ఈక్వల్ టు 1, y2 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 1,1కి రావాలి. మీరు ఒకటి బాగా గమనిస్తే ఇక్కడ సరదాగా ఒక కామెడీ పాయింట్ ఉంది. ఇక్కడ ఏంటి ఆ కామెడీ పాయింట్ అంటే, బాగా గమనించండి. ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్ ఇదే, ఎండింగ్ పొజిషన్ ఇదే. ఒకసారి బాగా గమనించండి. స్టార్టింగ్ పొజిషన్ ఇదే, మరి ఎండింగ్ పొజిషన్ ఇదే. అంటే స్టార్టింగ్లో మనం ఆడనే ఉంటాం, మనం ఇంకొక చోటుకి వెళ్ళి మళ్ళీ ఇంకా వచ్చినా మళ్ళీ ఎండింగ్ కూడా ఆడనే ఉంటాం. అంటే 100 మూవ్స్ మూవ్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే 100 మూవ్స్ మూవ్ చేయాల్సిన అవసరమే లేదు ఇక్కడ. ఎందుకంటే మీరు బాగా గమనిస్తే స్టార్టింగ్ మూవ్ అదే, ఎండింగ్ మూవ్ కూడా అదే. అంటే అక్కడ ఉంటే సరిపోయింది కదా. కావాలంటే చూడండి, మీకు నేను చూపిస్తాను. ఇక్కడ మీరు 100th మూవ్కి అక్కడికి వచ్చినా మళ్ళీ అక్కడే ఉంటారు. ఎందుకంటే చూడండి, ఈ స్టార్టింగ్ పొజిషన్ నేనేం చేస్తాను, ఇప్పుడు ఇది ఫస్ట్ మూవ్ ఇక్కడ జరుపుతానండి. ఫస్ట్ మూవ్ నేను ఇక్కడ జరుపుతాను. బాగా గమనించండి. ఇక్కడ ఫస్ట్ మూవ్ వేర్ ఐ విల్ డూ హియర్, వేర్ ఐ విల్ గో మీన్స్ ఫస్ట్ మూవ్కి
ఫస్ట్ మూవ్ ఇక్కడికి వస్తానండి, ఓకేనా. ఇక్కడ నుంచి ఫస్ట్ మూవ్ ఇక్కడికి వస్తాను, మళ్ళీ సెకండ్ మూవ్ ఇక్కడికి వస్తాను, మళ్ళీ థర్డ్ మూవ్ వచ్చేసి మళ్ళీ ఇక్కడికి వస్తానండి, మళ్ళీ ఫోర్త్ మూవ్ ఇక్కడికి వస్తాను, మళ్ళీ ఫిఫ్త్ మూవ్ ఇక్కడికి వస్తాను, మళ్ళీ సిక్స్త్ మూవ్ ఇక్కడికి వస్తాను. అది వెరీ మై పాయింట్. కావాలంటే ఒకసారి మళ్ళీ బాగా గమనించండి, ఇక్కడ మీరు చాలా బాగా గమనించండి. ఫస్ట్ మూవ్ ఇక్కడ ఉందండి, సెకండ్ మూవ్కి సీ హియర్, ఫస్ట్ మూవ్కి ఇక్కడికి వస్తాను, సెకండ్ మూవ్కి మళ్ళీ వెనకాలకి వెళ్తా, థర్డ్ మూవ్కి ఇక్కడికి వస్తాను, ఫోర్త్ మూవ్కి వెనకాలకి వెళ్తా, ఫిఫ్త్ మూవ్కి మళ్ళీ ఇక్కడికి వస్తా, సిక్స్త్ మూవ్కి మళ్ళీ వెనకాలకి వెళ్తున్నాను, సెవెంత్ మూవ్కి మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను, ఎయిత్ మూవ్కి మళ్ళీ వెనకాలకి వెళ్తున్నాను, నైన్త్ మూవ్కి మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను, 10th మూవ్కి మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్కి వెళ్తున్నాను. చూడండి 10th మూవ్కి మళ్ళీ ఇక్కడికి వెళ్తున్నా, స్టార్టింగ్ పొజిషన్కి వెళ్ళిపోతున్నా. అంటే 10th మూవ్ ఇక్కడికి వచ్చింది అంటే 20th మూవ్ ఇక్కడికే ఉంటుంది, 30th మూవ్ ఇక్కడికే వస్తుంది, 40th మూవ్ ఇక్కడికే వస్తుంది. అంటే మీరు ఇక్కడ బాగా గమనించండి ఏం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ 10th మూవ్ ఏదైతే ఉందో అది ఎక్కడికి వచ్చామండి మనం 1,1 దగ్గరికి రాగలిగాము. అంటే మీనింగ్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ 20th మూవ్ కూడా 10th మూవ్ వచ్చామంటే 20th మూవ్ కూడా మనం 1,1కి రాగలుగుతాము. మీ దగ్గర చెస్ బోర్డ్ ఉంటే మీరు కావాలంటే అక్కడ ఉన్న రైట్ని పెట్టి ట్రై చేసుకోవచ్చండి ఈజీగా. 20th మూవ్ అక్కడికి రాగలుగుతాము. ఇక 20th మూవ్ రాగలిగామంటే యూ కెన్ కమ్ విత్ ద 30th మూవ్ ఆల్సో. 30th మూవ్కి కూడా మీరు ఇక్కడే ఉంటారు, 40th మూవ్కి కూడా మీరు ఇక్కడే ఉంటారు, 50th మూవ్కి కూడా మీరు ఇక్కడే ఉంటారు, 60th మూవ్కి కూడా మీరు ఇక్కడే ఉంటారు, 70th మూవ్కి కూడా మీరు ఇక్కడే ఉంటారు, 80th మూవ్కి కూడా మీరు ఇక్కడే ఉంటారు, 90th మూవ్కి కూడా మీరు ఇక్కడే ఉంటారు. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఎస్ ఎగ్జాక్ట్లీ 100th మూవ్కి కూడా మీరు ఇక్కడికే వస్తారని మీనింగ్. ఇస్ దట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? వెరీ గుడ్. ఎస్, అందుకే అవుట్పుట్ ఏమని ఇచ్చాడండి ఇప్పుడు ఇక్కడ వీడు చూడండి. అవుట్పుట్ ఏమని ఇచ్చాడు? ఎస్ అని ఇచ్చాడు. అవుట్పుట్ వచ్చేసి మనకు ఎస్ అని ఇవ్వడం జరిగింది. ఓకేనా అండి? నౌ ఇప్పుడు ఒకసారి బాగా గమనించండి మీరు ఇక్కడ. మళ్ళీ నెక్స్ట్ ఏమంటున్నాడు అండి ఇతను? నెక్స్ట్ ఏమంటున్నాడు? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి ఇచ్చాడు. మీరు ఒకసారి ఈసారి ట్రై చేయండి. ఎట్లా ట్రై చేస్తారో చూద్దాం. 8876 అంటున్నాడండి. ఏమంటున్నాడు? 8876 అంటే 8876 అంటే ఏంటి? x1 ఈజ్ ఈక్వల్ టు 8. ఓకేనా అండి? x1 ఈజ్ ఈక్వల్ టు 8. తర్వాత నెక్స్ట్ వచ్చేసి y1 ఈజ్ ఈక్వల్ టు 8 అంటున్నాడు. నెక్స్ట్ x2 ఈజ్ ఈక్వల్ టు 7 అంటున్నాడు సెకండ్ టెస్ట్ కేసులో. y2 ఈజ్ ఈక్వల్ టు 6 అంటున్నాడు అండి. అంటే ఇతను ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకంటే మీరు బాగా గమనిస్తే ఇతను క్లియర్గా మనకు ఏం చెప్పేస్తున్నాడు అంటే నో అని చెప్పేస్తున్నాడు ఇక్కడ. నో అంటే మీనింగ్ ఏంటంటే అసలు మనం రాలేదు. స్టార్టింగ్ 8,8 దగ్గర ఉన్నామండి మనం. స్టార్టింగ్ 8,8 దగ్గర నుంచి మీరు 100th మూవ్కి 7,6కి రాలేరు అని చెప్పేస్తున్నాడు అతను అక్కడ. చూడండి, చేద్దాం ఒకసారి దీన్ని. ఇప్పుడు దీన్ని ఓపికగా చేయాలి మనం, చేస్తేనే మనకు అర్థమవుతుంది. కావాలంటే చూడండి మీరు ఇక్కడ. నేను ఇప్పుడు మళ్ళీ చెస్ బోర్డ్ తీసుకున్నానండి ఇక్కడ. ఎస్, ఈసారి నంబరింగ్ కొంచెం మీకు కనిపించే కలర్తో వేద్దాము. ఎస్, ప్లీజ్ అబ్జర్వ్ హియర్. ఇప్పుడు ఎవ్రీవన్ మీరు బాగా గమనిస్తే ఇదేమో 1, ఇదేమో 2, ఇదేమో 3, ఇదేమో 4, 5, 6, 7, 8. నెక్స్ట్ వచ్చేసి చూడండి మళ్ళీ 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇది చాలా ఇంట్రెస్టింగ్ యాక్చువల్గా. ఎందుకంటే మీరు బాగా గమనించినట్టయితే 8,8 ఎక్కడుందండి? చూడండి, ఇది 8 కదా. 8,8 అంటే ఎక్కడికి రావాలి మనం? లాస్ట్ 1. ఇది స్టార్టింగ్ పొజిషన్. ఓకేనా అండి? ఇది స్టార్టింగ్ పొజిషన్. నెక్స్ట్ వచ్చేసి అది స్టార్టింగ్ పొజిషన్. నెక్స్ట్ వచ్చేసి ఏంటండి మనకు 7,6 ఇచ్చాడు. x1 ఈక్వల్ టు 8 ఇచ్చి y1 ఈక్వల్ టు 8 ఇచ్చి y1 ఈక్వల్ టు 8 అని ఇచ్చేసి x2 ఈక్వల్ టు ఏమిచ్చాడు? 7. y2 ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు? y2 ఈక్వల్ టు ఏమని ఇచ్చాడండి? 6 అని ఇచ్చాడు. ఎస్, నౌ ప్లీజ్ అబ్జర్వ్ హియర్ ఎవ్రీవన్. అబ్జర్వ్ హియర్. 7,6 అంటే ఏంటండి ఇక్కడ? మళ్ళీ 7,6 అంటే ఇక్కడ ఇది 7,6 అంటే విచ్ వన్? దిస్ ప్లేస్. ఇక్కడ ఎండింగ్ జరగాలి అని అంటున్నాడు. చూడండి, నేను ఇక్కడ మీకు కావాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తాను. చూడండి, ఎండింగ్ ఇక్కడ ఆ గ్రీన్ కలర్ బాక్స్ ఉందా అండి, అక్కడ ఎండింగ్ జరగాలని అంటున్నాడు. ఇప్పుడు మీరు ఒకసారి బాగా గమనించండి, నేను మీకు విజువల్ చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఎండింగ్ జరగాలి అంటున్నాడు. 100th మూవ్కి జరుగుతుందా? అసలు అక్కడ ఆ 7,6 దగ్గర 100th మూవ్ రావాలి అంటే ఫస్ట్ 10th మూవ్ వచ్చింది అనుకోండి. మీకు ఉన్న మాట చెప్పేస్తున్నాను సుత్తి లేకుండా. 10th మూవ్ కనుక రాగలిగితే ఆ ఎండింగ్ పొజిషన్కి 100th మూవ్ ఈజీగా వచ్చేస్తుంది. 10th మూవ్ రాలేదంటే మిత్రమా గుర్తుపెట్టుకో, 100th మూవ్ రాదు. ఓకేనా? ఎస్, నౌ ప్లీజ్ అబ్జర్వ్ హియర్.
ఇప్పుడు నేనేమంటానంటే చూడండి, నేను ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తానంటే అండి, లుక్ ఎట్ హియర్, ఫ్రమ్ హియర్ ఐ విల్ గో టు ద హియర్. ఇది ఫస్ట్ పోయి అంటే ఫస్ట్ మూవ్కి ఇక్కడికి వచ్చేసా, ఓకేనా అండి. మళ్ళీ సెకండ్ మూవ్కి చూడండి, సెకండ్ మూవ్కి నేను ఇక్కడికి వచ్చేసా చూడండి. సెకండ్ మూవ్ ఇక్కడ నుంచి ఇక్కడికి సెకండ్ మూవ్కి వచ్చేసా. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ మూవ్ చూడండి, ఇక్కడికి వచ్చేసా. నెక్స్ట్ మళ్ళీ ఫోర్త్ మూవ్ బాగా గమనించండి, చాలా ఇంట్రెస్టింగ్. ఫోర్త్ మూవ్కి ఇక్కడికి వచ్చేసా, ఓకేనా అండి. మళ్ళీ నెక్స్ట్ ఫిఫ్త్ మూవ్కి మళ్ళీ ఇక్కడికి వచ్చేసా, బాగా గమనించండి. ఫిఫ్త్ మూవ్కి సరే ఒక పని చేద్దాం, ఫిఫ్త్ మూవ్కి ఇక్కడికి వచ్చేసానండి, ఫిఫ్త్ మూవ్కి ఇక్కడికి వచ్చేసా. నెక్స్ట్ మళ్ళీ సిక్స్త్ మూవ్ ఇక్కడికి వచ్చేసా, ఓకేనా అండి. సిక్స్త్ మూవ్ ఇక్కడికి వచ్చి సెవెంత్ మూవ్ ఇక్కడికి వచ్చేసా. 7,6 ఉంది కదా మనది, ఇక్కడికి సెవెంత్ మూవ్కి వచ్చేసానండి. ఈ సెవెంత్ మూవ్కి వచ్చేసాక ఇక్కడ సెవెంత్ మూవ్ పడింది, బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేనేం చేస్తానంటే ఇక్కడ సెవెంత్ మూవ్ కదా, మళ్ళీ వెనకాలకి వెళ్ళండి, ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళండి. ఇక్కడ 8th మూవ్, ఇక్కడ 9th మూవ్, మళ్ళీ చూడండి వెనకాలకి వెళ్ళండి 10th మూవ్. అంటే 10th మూవ్ నాది ఇక్కడికి వచ్చింది. ఈ ఏదైతే ఉందో అంటే ఈ 7,6 ఏదైతే ఉందో మీరు బాగా గమనిస్తే 7,6 దగ్గర నాకు ఏ మూవ్ పడుతుందంటే 11th మూవ్ అనేది పడుతుంది. 7,6 దగ్గర నాకు 11th మూవ్ పడుతుంది, 10th మూవ్ పడట్లేదు. మీరు కావాలంటే ఒకసారి మళ్ళీ ట్రై చేయొచ్చు. చూడండి ఇక్కడ మళ్ళీ ఒకసారి బాగా జాగ్రత్తగా గమనించండి, మీకోసం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ, లెట్ మీ రిమూవ్ ఆల్ ద నంబర్స్ హియర్. ఎస్ ప్లీజ్, బాగా గమనించండి ఈసారి. 10th మూవ్ ఆ ఈ పైన పడదా మీరే బాగా గమనించండి. ఎస్, నౌ లెట్ మీ సెలెక్ట్ దిస్ కలర్. చూడండి ఇక్కడ ఫస్ట్ మూవ్ వచ్చిందండి, నెక్స్ట్ మళ్ళీ సెకండ్ మూవ్ ఇక్కడికి వచ్చింది, ఓకేనా అండి. మళ్ళీ నెక్స్ట్ థర్డ్ మూవ్ ఫస్ట్ మూవ్ దగ్గరికి వెళ్దాం. సెకండ్ మూవ్ చూడండి ఎక్కడికి వచ్చిందో చూడండి. మీరు ఒకటి బాగా మినిమం కామన్ సెన్స్ మీరు ఆలోచించారంటే ఎక్కడైతే చూడండి, ఎక్కడైతే సెకండ్ మూవ్ ఉంటుందో అక్కడే 10th మూవ్ కూడా ఉంటుంది. ఎక్కడైతే సెకండ్ మూవ్ ఉంటుందో అక్కడే 10th మూవ్ కూడా ఉంటుంది. సెకండ్ మూవ్ మన ఈ పైన పడలేదు అంటే సెకండ్ మూవ్ అనేది 7,6 పైన రాలేదు. మీరు కావాలంటే బాగా గమనించండి, ఇక్కడ బాగా మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. మీ దగ్గర ఇప్పుడు నీ దగ్గర చెస్ బోర్డ్ ఉందా, తీసి చేయి అక్కడ కావాలంటే. 7,6 అంటే 8,8 స్టార్టింగ్ పొజిషన్ నుంచి 7,6కి సెకండ్ మూవ్లో రాలేదు అంటే రాలేదు. సెకండ్ పొజిషన్ అక్కడికి రాలేదు, సెకండ్ మూవ్లో అక్కడికి రాలేదు అంటే 10th మూవ్లో రాలేదు. 10th మూవ్లో మరి అక్కడికి రాలేదంటే 100th మూవ్లో కూడా అక్కడికి ఇట్ కెనాట్ కమ్, అది రాలేదు. ఇట్ కెనాట్ కమ్ ఇన్ 100th మూవ్స్, ఇట్ కెనాట్ కమ్ ఇన్ 100th మూవ్స్ ఆల్సో. ఓకేనండి, అర్థమైందా? అంటే మీకు 100th మూవ్ కూడా అక్కడికి రాదు అని అర్థం. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ అగైన్ అంటే చిట్కా ఏంటంటే ఇక్కడ మీరు బాగా గమనించండి. ఇక్కడ ట్రిక్, ఇట్స్ అ ట్రిక్. వాట్ ఇస్ ద ట్రిక్ హియర్? ట్రిక్ వచ్చేసి మనకు ఏంటంటే సెకండ్ మూవ్ మొత్తానికి రావాలి అక్కడికి. ఎస్, నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ గమనించండి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మళ్ళీ మనకి ఇంకొకటి లాస్ట్ వన్. అంటే ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటంటే ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, ఫర్ దిస్ ద ఆన్సర్ ఈస్ నో, ఎందుకంటే సెకండ్ పొజిషన్లో మనం ఇక్కడికి రాలేం కాబట్టి. ఎస్, నౌ నెక్స్ట్ అగైన్ ప్లీజ్ అబ్జర్వ్ హియర్ అండి ఎవ్రీవన్. ప్లీజ్ ఎవ్రీవన్ అబ్జర్వ్ హియర్. మీరు ఇక్కడ బాగా గమనిస్తే ఇక్కడ కూడా చూడండి. ఇప్పుడు ఏమి ఇచ్చాడు మనకు 8,8,6 అంటే x1 = 8, y1 = 8. మళ్ళీ అదే పొజిషన్ నుంచి స్టార్ట్ చేయాలన్నాడు. కానీ ఈసారి చూడండి ట్విస్ట్ ఏం పెట్టాడో, x2 = 8 అంటున్నాడు, మళ్ళీ y2 = 6 అంటున్నాడు. ఎస్ అని ఇచ్చాడు. అంటే చూద్దాం అసలు ఇక్కడికి వస్తారా రాదా మనం ఒకసారి గమనిద్దామండి. ప్లీజ్ అబ్జర్వ్ హియర్ మై డియర్ పీపుల్. సో నౌ లెట్ మీ టేక్. ఇప్పుడు ఇది నేను సెలెక్ట్ చేస్తున్నానండి చెస్ బోర్డ్ని. ఒకసారి బాగా గమనించండి. ఈసారి నేను ఈ చెస్ బోర్డ్ సెలెక్ట్ చేస్తాను, ఒకసారి చూద్దాం. ఎస్, బాగా గమనించండి గైస్ అందరూ. ఇప్పుడు మనం థర్డ్ టెస్ట్ కేస్ డిస్కస్ చేస్తున్నామండి. నౌ వీఆర్ డిస్కసింగ్ ద థర్డ్ టెస్ట్ కేస్. సో ఇప్పుడు థర్డ్ టెస్ట్ కేసులో ఏమని చెప్తున్నాడండి, థర్డ్ టెస్ట్ కేసులో నంబరింగ్ వేయండి ఒకసారి అన్ని. ఎస్, సో ఇదేమో 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఏమి ఇచ్చాడండి ఇక్కడ x1 = 8, y1 = 8 అని ఇచ్చాడు.
x1 ఈజ్ ఈక్వల్ టు 8 కామా y1 ఈజ్ ఈక్వల్ టు 8 అని ఇవ్వడం జరిగింది. ఎస్, వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడండి, x2 ఈజ్ ఈక్వల్ టు 7 కామా y2 ఈజ్ ఈక్వల్ టు ఈసారి ఏమి ఇచ్చాడండి అతను, ఒకసారి ప్రాబ్లం స్టేట్మెంట్ చూద్దాం. సారీ, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకు x2 వాల్యూ నేను 7 తీసుకున్నాను, కానీ అతను 8 ఇచ్చాడు థర్డ్ టెస్ట్ కేసులో. సో x2 ఈజ్ ఈక్వల్ టు 8 కామా y2 ఈజ్ ఈక్వల్ టు 6 అని ఇచ్చాడు. y2 ఈజ్ ఈక్వల్ టు 6 అని ఇచ్చాడు. బాగా గమనించండి ఇప్పుడు ఇక్కడ మీరు ఒకసారి. ఎస్, సో 8 కామా 8 మీన్స్ సేమ్ ఇదే. ఎస్, ఇప్పుడు చూడండి ఎండింగ్ పొజిషన్ ఎక్కడ పడాలంటున్నాడు, 8 కామా 6 అంటున్నాడు. అంటే ఎక్కడుంది 8 కామా 6, ఇందులోనే ఇక్కడుంది, ఇది ఎండింగ్ పొజిషన్. ఇప్పుడు నేనేమంటానంటే అండి, అక్కడికి మనం మొత్తానికి సెకండ్ మూవ్లో రావాలి. చూడండి, సెకండ్ మూవ్లో మనం అక్కడికి రాగలిగితే 10th మూవ్లో కూడా అక్కడికి వచ్చేస్తాము. చూడండి, సెకండ్ మూవ్లో రాగలిగామంటే 10th మూవ్ అక్కడికి వస్తాము, 10th మూవ్లో అక్కడికి రాగలిగామంటే 100th మూవ్లో కూడా అక్కడికి వచ్చేస్తామని అర్థం, 100th మూవ్లో కూడా మనం అక్కడికి వచ్చేస్తామని అర్థం. ఓకేనా అండి? ఎస్, ఇది ఈ ప్రాబ్లం స్టేట్మెంట్ చాలా 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 నేర్పిస్తుంది మనకు. ఒక గ్రీడీ ఆల్గరిథం అంటే ఏంటనేది కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుందండి. కాబట్టి ఒకసారి మీరు బాగా గమనించండి. ఇప్పుడు నేనేమంటానండి, ఇక్కడ ఫస్ట్ మూవ్ అనేది నేను ఇక్కడికి వేసుకుంటానండి, ఫస్ట్ మూవ్ ఇక్కడికి వేస్తున్నాను, బాగా గమనించండి. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ మూవ్ చూడండి, సెకండ్ మూవ్ నేను ఇక్కడికి వేస్తున్నాను. ఎస్, ఇక్కడ ఎక్కడైతే ఈ అని పెట్టానో అక్కడ సెకండ్ మూవ్లో నేను రాగలుగుతున్నాను. ఎక్కడైతే నేను ఈ అని పెట్టానో సెకండ్ మూవ్లో అక్కడికి రాగలుగుతున్నాను. చూడండి, ఫస్ట్ మూవ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకెళ్ళాను. అంటే ఏంటది మీరు బాగా గమనించండి, 8 కామా 8 నుంచి ఫస్ట్ మూవ్ ఎక్కడికి వెళ్ళాం మనం, 8 కామా 8 నుంచి ఫస్ట్ మూవ్ వచ్చేసి 6 కామా 7కి వెళ్ళాం. 6 కామా 7 నుంచి ఎస్, బాగా గమనించండి ఇక్కడ. లెట్ మీ రైట్ ఇట్ నీట్లీ. చూడండి గైస్ అందరూ, 6 కామా 7 నుంచి ఇక్కడికేమో ఇది ఫస్ట్ మూవ్. సెకండ్ మూవ్ చూడండి, ఇది సెకండ్ మూవ్. ఇప్పుడు సెకండ్ మూవ్ నేను సక్సెస్ఫుల్గా, వాడు మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ, 8 కామా 6 అని ఇచ్చాడా, ఆ 8 కామా 6 అనే ఎండింగ్ పొజిషన్కి నేను వెళ్ళగలుగుతున్నాను సక్సెస్ఫుల్గా. సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే ఎస్. ద ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఎస్. సో ఇప్పుడు ఒకసారి జస్ట్ ఆ బేసిక్ రీక్యాప్. ఇదేమో థర్డ్ టెస్ట్ కేసు కదా, మీకు ఇప్పుడు మిగతా 2 టెస్ట్ కేసు కూడా ఒకసారి జస్ట్ మోరల్ ఆఫ్ ద స్టోరీ చూపించేస్తానండి నేను ఇక్కడ. ఎస్, బాగా గమనించండి ఒకసారి. ఎస్ గైస్, ప్లీజ్ అబ్జర్వ్ హియర్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మీకు ఫస్ట్ టెస్ట్ కేసు. ఇదేమో 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8. బాగా గమనించండి ఇప్పుడు ఇక్కడ అందరూ ఒకసారి. ఇందులో ఏమి ఇచ్చాడండి, ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్ ఇదే ఇచ్చాడు, ఎండింగ్ పొజిషన్ కూడా ఇదే ఇచ్చాడు. అంటే మీరు ఇప్పుడు బాగా గమనిస్తే స్టార్టింగ్ పొజిషన్ అంటే ఫస్ట్ టెస్ట్ కేసు గురించి చెప్తున్నానండి. x1 ఈజ్ ఈక్వల్ టు 1 కామా y1 ఈజ్ ఈక్వల్ టు 1, x2 ఈజ్ ఈక్వల్ టు 1 కామా y2 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే మీరు బాగా గమనించండి, ఇప్పుడు మనము సెకండ్ మూవ్లో అక్కడికి వెళ్ళగలుగుతున్నామా లేదా, సెకండ్ మూవ్లో మనము ఇక్కడ ఈ అనే పొజిషన్లోకి రాగలుగుతున్నామో లేదో గమనించండి. చూడండి, ఇక్కడ నుంచి నేను ఇక్కడికి వస్తానండి, ఇది ఫస్ట్ మూవ్. మళ్ళీ చూడండి వెనకాలకి వెళ్తున్నాను, వెనకాలకి వెళ్తే ఈసారి నేను ఇప్పుడు వెనకాలకి వెళ్తాను కదండి, మరి వెనకాలకి వెళ్ళినప్పుడు అది సెకండ్ మూవ్ అవుతుంది కదండి. చూడండి ఒకసారి బాగా గమనించండి. చూడండి, ఇప్పుడు వెనకాలకి వెళ్ళానా, ఇది నాకు సెకండ్ మూవ్. చూడండి, ఎస్, అంటే సెకండ్ మూవ్ చేయగలిగాను కాబట్టి ఇట్ క్యాన్ కమ్ టు ద 10th మూవ్. ఎస్ ఆర్ నో గైస్, అంతే కదండి. 10th మూవ్లో కూడా అక్కడికి రాగలిగాను. మరి 10th మూవ్ రాగలిగాను అంటే 100th మూవ్ కూడా అక్కడికి రాగలుగుతాను అని అర్థం. 100th మూవ్ కూడా మనం ఇప్పుడు అక్కడికి రాగలుగుతామని అర్థం. ఇది ఫస్ట్ టెస్ట్ కేస్. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమి ఇచ్చాడు, YES ఎస్ అని ఇచ్చాడు. ఎస్, నెక్స్ట్ అండి. ఎస్, బాగా గమనించండి. ఇప్పుడు నెక్స్ట్ ఏమని ఇచ్చాడు మనకు, సెకండ్ టెస్ట్ కేసులో ఏమని ఇచ్చాడు చూడండి. సెకండ్ టెస్ట్ కేస్ ఇక్కడ మన సెకండ్ టెస్ట్ కేసు వచ్చేసి x1 ఈజ్ ఈక్వల్ టు 8, x2 ఈజ్ ఈక్వల్ టు 8, సారీ ఇక్కడ y2 ఇది y1 ఇది యాక్చువల్గా y1 ఈజ్ ఈక్వల్ టు 8, x2 ఈజ్ ఈక్వల్ టు 7 కామా y2 ఈజ్ ఈక్వల్ టు 6 అని ఇచ్చాడు. అంటే ఏంటండి ఇప్పుడు ఇది బాగా గమనించండి, 1 2 3 4 5 6 7 8, మళ్ళీ 1 2 3 4 5 6 7 8. ఎస్, ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకు 8 కామా 8 ఇది స్టార్టింగ్ పొజిషన్. ఎండింగ్ పొజిషన్ వచ్చేసి ఏమి ఇచ్చాడండి. ఎస్, వెరీ గుడ్. ఇదేమో ఇక్కడ మనకు ఎండింగ్ పొజిషన్
ఇక్కడ ఇచ్చాడు. ఎండింగ్ పొజిషన్ వచ్చేసి ఇక్కడ ఇచ్చాడండి. ఇది ఎండింగ్ పొజిషన్. గెట్ మై పాయింట్. ఇప్పుడు మీరు బాగా గమనించండి, ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి, ఫస్ట్ మూవ్ ఇక్కడికి రాగలిగినా నేను, ఇదే ఇక్కడ మనకు బాగా గమనిస్తే 7,6 ఇదే. సో 7,6 కదంటే అది ఇచ్చింది. ఎస్ 7,6. ఎస్ ఒకసారి బాగా గమనించండి, నేను ఫస్ట్ మూవ్ దీని దగ్గరికి రాగలిగానంటే, ఎండింగ్ పొజిషన్లోకి ఫస్ట్ మూవ్లో రాగలిగానంటే, మరి సెకండ్ మూవ్ ఎక్కడికి వేరే చోటికి వెళ్ళాలి. చూడండి, సెకండ్ మూవ్ నేను ఎక్కడికి సంథింగ్ లైక్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తానండి. ఇది సెకండ్ మూవ్. అంటే మీరు బాగా గమనిస్తే నేను సెకండ్ మూవ్లో ఇక్కడికి రాలేకపోయాను. కాబట్టి 10th మూవ్ ఆల్సో ఐ కెనాట్ కమ్, అండ్ విచ్ మీన్స్ దట్ 100th మూవ్ ఆల్సో ఐ కెనాట్ కమ్. అందుకే దీనికి ఆన్సర్ ఏమని ఇచ్చాడు అతను, మనకు నో అని ఇచ్చాడు. ఓకేనా అండి. సో దిస్ ఇస్ ఇట్ అబౌట్ ది ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఇది మీకు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో మీరు ఇక్కడ ఇచ్చిన ఏవైతే టెస్ట్ కేసు ఉన్నాయో ఇవి పబ్లిక్ టెస్ట్ కేసు మాత్రమే. ఇవి పబ్లిక్ టెస్ట్ కేసెస్. నేనేమంటానంటే అండి, మనము కోడ్ రాస్తున్నప్పుడు చూడండి, ఎప్పటికైనా కానీ పబ్లిక్ టెస్ట్ కేసు వాడు మనకి ఇందాక చూపించాడు కదా, పబ్లిక్ టెస్ట్ కేసు సాటిస్ఫై అవ్వాలి. బాగా గమనించండి, పబ్లిక్ టెస్ట్ కేసు సాటిస్ఫై అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ హిడెన్ టెస్ట్ కేసు కూడా సాటిస్ఫై అవ్వాలి. ఓకేనా అండి. ఈ హిడెన్ టెస్ట్ కేసు కోసమే మనం కోడ్ రాస్తాము. గెట్ మై పాయింట్. పబ్లిక్ టెస్ట్ కేసు కూడా సాటిస్ఫై అవ్వాలి, తర్వాత హిడెన్ టెస్ట్ కేసు కూడా సాటిస్ఫై అవ్వాలి. సో నేను మీకు ఇప్పుడు ఇనిషియల్ పుష్ అనేది ఇస్తాను. బాగా గమనించండి, చూద్దాం ఇప్పుడు ఒకసారి. నేను మీకు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, ఇప్పుడు మీకు ఇప్పుడు చూద్దాము ఎంతమంది ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి సొల్యూషన్ ఆలోచించగలుగుతారో ఒక్కసారి ఆలోచిద్దాం. ఓకేనా అండి. సో నేను ఇప్పుడు మీకు టైం ఇస్తున్నాను, మీరు చేయండి. ఒకవేళ మీకు ఇప్పుడు దీన్ని క్వశ్చన్ ఎప్పటికైనా క్వశ్చన్ మనం ఒకటి చూసిన వెంటనే, లెట్ మీ టెల్ యూ వన్ సీక్రెట్ హియర్. మనం ఒక క్వశ్చన్ చూసిన వెంటనే ఏం చేయాలి, 45 minutes టైమర్ పెట్టుకోవాలి. 45 minutes టైమర్ పెట్టుకోవాలి. సో నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే 45 minutes టైమర్ పెట్టుకో. 45 minutes లోపల ఇది సాల్వ్ చేయగలుగుతున్నావా? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపో. అలాగే ఒకవేళ సాల్వ్ చేయలేకపోతున్నావా మిత్రమా, ఎదురు చూడు. కమింగ్ సూన్ ఇన్ యువర్ అప్కమింగ్ నెక్స్ట్ వీడియో సొల్యూషన్ వీడియో వస్తుంది. ఇది నువ్వు సాల్వ్ చేయలేకపోతే అప్పుడు నెక్స్ట్ వీడియో చూడు. ఓకేనా, సొల్యూషన్ వీడియో. ఎస్, అంతవరకు ఆల్ ద బెస్ట్ మిత్రమా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.